అందరికి భగవంతుడి ఆరతి చేయడం, తర్వాత భగవద్గీత, రామాయణం, భాగవతం చదవడం. తర్వాత మీరు శ్రీ కూర్మగ్రామం గురించి మీరు సాధారణంగా తెలుసు, దాని ట్యాగ్ లైన్ ఏముంటుంది? సరళ జీవితం, ఉన్నత చింతనం. సరళ జీవనం అంటే ఏంటంటే మనము ప్రకృతి మీద ఆధారపడి జీవించడం. ఉదాహరణకి ఇప్పుడు బయట మనం చూడొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, నిరుద్యోగ సమస్య కానీ, విడాకులు, గొడవలు, హక్కుల గురించి స్త్రీలు పురుషులు పోరాటాలు, తర్వాత ఉద్యమాలు చేయడము, ప్రభుత్వం గురించి ఎన్నో కంప్లైంట్స్, ప్రభుత్వం మనుషుల గురించి ఎన్నో కంప్లైంట్స్, ప్రతి వ్యక్తి మధ్యలో గొడవలు, తర్వాత పిల్లలు తల్లిదండ్రులని గమనించకుండా జస్ట్ స్మార్ట్ ఫోన్స్లో మునిగిపోవడము, పిల్లలందరూ స్మార్ట్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోవడము, ఆరోగ్య సమస్యలు, గాలి కాలుష్యం, నేల కాలుష్యము, తినే ఆహారం మొత్తం కూడా కల్తీ ఉండడము, ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి మనం ప్రస్తుతం ప్రపంచంలో. ఇవన్నీ సమస్యలకి కూడా మనం పూర్వం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇచ్చిన పరిష్కార మార్గం మాత్రమే ఉంది. ఆ యొక్క కృష్ణుడు ఇచ్చిన పరిష్కార మార్గమే ఈ కూర్మ గ్రామము. ఈ కూర్మ గ్రామంలో కరెంట్, ఫోన్స్, టెక్నాలజీ, ఇక్కడ సబ్బులు, షాంపూస్, ఇంకా సర్ఫ్ ఇలాంటివి ఉపయోగించరు. పిల్లలకి చదువులు కూడా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, అలానే వేదిక్ నాలెడ్జ్, భగవద్గీత, భాగవతం ఇలాంటివి చదువుకుంటారు. తర్వాత ఇక్కడ ఉన్న కుటుంబాలు ప్రస్తుతం ఏదైతే ఆహారం మేము పండించుకుంటున్నామో స్వయంగా ఎడ్లు, ఆవుల్ని ఉపయోగించుకొని, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించకుండా మన ఆహారము, బట్టలు, ఇల్లు స్వయంగా తయారు చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా జీవించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడున్న గ్రామవాసులు అని ఇంకా అదొక ప్రశ్న. ఎందుకు అంటే చూడండి, మానవ జీవితం అనేది ఎంత సింపుల్గా జీవిస్తే అంత హ్యాపీగా ఉంటారు. ప్రస్తుతము టూ మచ్ నాలెడ్జ్ అయిపోయింది, టూ మచ్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది, టూ మచ్ కన్ఫ్యూజన్ అయిపోయింది, అందరు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంత సింపుల్గా జీవిస్తే అంత హ్యాపీగా మనిషి ఉంటాడు. ఆ యొక్క సింపుల్ జీవితం అనేది ఇక్కడ ఉండాలి. తర్వాత సరళ జీవితం, ఉన్నత చింతనం. ఉన్నత చింతనం అంటే ఏంటంటే మానవ జీవితం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం. భగవంతుడు ఎవరు, అతనికి మనకు సంబంధం ఏంటి, అసలు మనం ఇక్కడ పుట్టడం, చావడం అనేది ఎందుకు ఈ దుఃఖాలు అనుభవిస్తున్నాం, సృష్టికర్త మనకు ఉంటే ఆ సృష్టికర్త ఎందుకు మనకు ఇక్కడికి పంపించాడు, ఈ పుట్టడం, చావడం అనే దుఃఖాలు ఎందుకు ఇచ్చాడు, ఇవి తెలుసుకోవడానికి మళ్ళీ మనం భగవద్గీత కానీ చదవడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఈ పుట్టుక చావులు అనే ఈ బాధల నుంచి మనం బయటికి వెళ్ళగలుగుతాం. అందుకనే ఈ ఉన్నత చింతనం కొరకు ఈ యొక్క సరళ జీవితం కూర్మ గ్రామం ఏర్పాటు చేయబడింది. హరే కృష్ణ.